ఈ వీడియో మిస్ అయ్యారంటే లైఫ్లో మీరేం మిస్ అవుతున్నారో మీకే తెలియదు. కాబట్టి ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఒక జోరు వర్షంలో ఒక ఓల్డ్ మ్యాన్ గొడిగేసుకొని మరి పుస్తకాలు అమ్ముతూ ఉంటాడు. అక్కడికి ఒక యువకుడు వస్తాడు. నాకు ఈ పుస్తకం కావాలి, దీని ఖరీదు ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు, ఈ పుస్తకం ఖరీదు 3000 రూపాయలు. కానీ నిన్ను చూస్తూ ఉంటే ఈ పుస్తకం చదివే ధైర్యం నీకు లేనట్లు కనపడుతున్నావు. కాబట్టి ఈ పుస్తకాన్ని నేను నీకు అమ్మను అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, లేదు, నేను చాలా ధైర్యవంతుణ్ణి, ఈ బుక్ నేను 1 గంటలోనే చదివేస్తా అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు, ఈ పుస్తకం 3000 రూపాయలైనా నీకు నేను డిస్కౌంట్ ఇస్తాను 100 రూపాయలు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఈ పుస్తకం చివరి పేజీ నువ్వు చదవకూడదు, నీ లైఫ్లో ఎప్పుడు కూడా అలా అని నాకు ఒట్టు పెట్టాలి. ఎందుకంటే చివరి పేజీ చదివావంటే లెక్కలేనన్ని కష్టాలు వస్తాయి నీకు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కాబట్టి నువ్వు నాకు మాట ఇస్తే ఈ పుస్తకం ఇస్తాను అంటాడు. సరే, నేను చివరి పేజీ మాత్రం అస్సలు చదవను అని మాట ఇస్తాడు. 2900 రూపాయలు చెల్లించి ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ మళ్ళీ చెప్తాడు ఆ యువకునికి, ఇదిగో నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బుక్ మొత్తం చదువు, కానీ చివరి పేజీ మాత్రం నువ్వు అస్సలు ఓపెన్ చేయకూడదు, నువ్వు ఒట్టు పెట్టావు అని చెప్తాడు. లేదు, నేను చివరి పేజీ అస్సలు ఓపెన్ చేయను అని చెప్పి ఆ యువకుడు ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంటికి తీసుకెళ్ళి బుక్ ఓపెన్ చేసి చాలా ఆత్రంగా చదువుతాడు. కానీ చివరి పేజీ మాత్రం చదవడు. అతి కష్టం మీద వారం రోజులు చదవడనమాట. కానీ తట్టుకోలేక ఏముందో చూడాలి అనేసి వారం రోజుల తర్వాత చివరి పేజీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే మూర్చొచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంతకీ చివరి పేజీలో ఏముంది అంటారు? మీ గెస్ ఏంటి? ఏముంది అనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి.